మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎలా లభిస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయాక ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకంలో ఉన్న యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడులను విభజించి ఆ ఆత్మ పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా 4 లోకాల్లో ఏ లోకానికి పంపాలో నిర్ణయిస్తారు. అందులో మొదటి లోకం వైకుంఠం. ఈ వైకుంఠ లోకంలోకి ఎన్నో మంచి పనులు చేసి ఎవ్వరికీ కీడు తలపెట్టని ఆత్మలని, అలాగే మోక్షాన్ని పొందిన ఆత్మలని పంపిస్తారు. రెండో లోకం స్వర్గలోకం. ఎవరైతే భూలోకంలో న్యాయంగా జీవించి ఉంటారో, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు ఈ స్వర్గలోకానికి వెళ్లి కొద్ది రోజులు స్వర్గలోకంలోనే ఉండి మళ్లీ మనిషి రూపంలో భూలోకంలో జన్మిస్తారు. మూడవది పితృలోకం. ఈ లోకంలో ఆత్మ చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అలాగే ఆత్మ పితృలోకంలో వాళ్ల పూర్వీకులతో కలిసి మళ్లీ మనిషి రూపంలో భూలోకంలో పునర్జన్మిస్తారు. ఇక చివరి లోకం నరకం. ఈ లోకంలో మోసం చేసిన వాళ్లను, జంతువులను హింసించే వారిని, అలాగే జంతువులను బలి ఇచ్చే ఆత్మలను ఈ నరకలోకానికి తీసుకుని వస్తారు. ఆత్మలు వాళ్ళు చేసిన తప్పులకు శిక్షలను అనుభవించి మళ్లీ భూలోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక జీవిగా పుడతారు. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.